రైట్. క్షేత్రమితి, దీన్నే మనం ఏమంటాం, మెన్సురేషన్ అంటాం. మెన్సురేషన్ 2 డైమెన్షన్ 2D. క్షేత్రమితి మెన్సురేషన్ 2 డైమెన్షన్ అంటాం. ఇందులో మనకు వచ్చేటివి ఏముంటున్నాయంటే చుట్టుకొలతలు, ఇందులో వచ్చేటటువంటివి చుట్టుకొలతలు, తర్వాత మనకు వచ్చేవి వైశాల్యాలు. చుట్టుకొలతలు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సో దీంట్లో మనం నేర్చుకునేటివి ముందుగా త్రిభుజం గురించి చూద్దాం. త్రిభుజంలో మొట్టమొదటిగా మనకు త్రిభుజం ఏంటి అంటే 3 భుజాలచే నిర్మింపబడిన 3 భుజాలచే నిర్మింపబడిన సరళ సంవృత పటమును ఏమంటాం మనము అంటే త్రిభుజము అంటాం. త్రిభుజం అందురు. సరళ సంవృత పటాన్ని త్రిభుజము అందురు. ఇది మనకుండేటటువంటి త్రిభుజం. దీన్ని ఏ అంటాం, ఇది బి అంటాం, ఇది సి అంటాం. వీటిని శీర్షాలు అంటాం. ఏబిసి శీర్షాలు అంటాం. ఇది మొదటి భుజం, ఇది రెండవ భుజం, ఇదేమో మూడవ భుజము అంటాం. ఇక్కడ దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ లంబము అంటాం, దీన్ని లంబము హెచ్ అంటాం లేదా ఉన్నతి అంటాం. ఓకేనా. తర్వాత దీన్ని మనము భూమిగా పరిగణిస్తాం, భూమి అంటాం. ఇంగ్లీష్లో అయితే బేస్ అంటాం. రైట్. ఇదైపోయిన తర్వాత దీని యొక్క చుట్టుకొలత అంటాం. ఓకే, దీని యొక్క చుట్టుకొలత అన్న పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న అన్నీ ఒకటే. చుట్టుకొలత 3 భుజాల పొడవులు అంటే ఉదాహరణకు ఇక్కడ ఏకి ఎదురుగా ఉండేదాన్ని స్మాల్ ఈ అంటాం, బీకి ఎదురుగా ఉండేది స్మాల్ బి, సికి ఎదురుగా ఉండేది స్మాల్ సిగా తీసుకుంటాం. చుట్టుకొలత అంటే యాక్చువల్గా ఇలా ఉంటుంది, ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటాం. దీన్నే మనం ఏమంటాం, ఏ ప్లస్ బి ప్లస్ సిగా తీసుకుంటాం. ఓకేనా. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది నెక్స్ట్ వచ్చేది వైశాల్యం. దీని యొక్క మితులు కూడా ఎలా ఉంటుంది అంటే చుట్టుకొలత అనేది పొడవు కాబట్టి దీని యొక్క మితులు కేవలం యూనిట్లుగానే ఉంటుంది. యూనిట్లు అంటే సెంటీమీటర్లు అయితే సెంటీమీటర్లు, మీటర్లు అయితే మీటర్లు, కిలోమీటర్లు అయితే కిలోమీటర్లే. ఓకేనా. ఇప్పుడు వైశాల్యము అంటాం. వైశాల్యము అంటే ఇది ఆవరింపబడినటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటామంటే వైశాల్యం అంటాం. వైశాల్యానికి సూత్రం ఏంటి? త్రిభుజ వైశాల్యానికి ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం. ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం. ఇది త్రిభుజ వైశాల్యానికి సూత్రం. ఓకేనా. అట్లాగే అర్ధ చుట్టుకొలత ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఒకవేళ భుజాల పొడవులు కాకుండా మనకు కేవలం భుజాల పొడవులు ఇచ్చి వైశాల్యం కనుక్కోవాలి. అలాంటి సందర్భాలలో దీన్ని మనం ఏమంటామంటే త్రిభుజ వైశాల్యానికి సూత్రం √S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి అంటాం. వేర్ S ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 అంటాం. 2 కేసెస్ ఉంటాయి, 2 కేసెస్. సో త్రిభుజము యొక్క వైశాల్యము ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. త్రిభుజ వైశాల్యము భుజాల పొడవులు మాత్రమే ఇచ్చినప్పుడు ఉపయోగించే సూత్రం √S ఇంటూ S మైనస్ ఏ ఇంటూ S మైనస్ బి ఇంటూ S మైనస్ సి అంటాం. ఓకే, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు ఉండేటటువంటిది ఈ త్రిభుజాలలో రకాలలో మొట్టమొదటిది సమబాహు త్రిభుజము అంటాం. సమబాహు త్రిభుజము అంటే ఇంగ్లీష్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఏమంటాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, సో ఇందులో 3 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. ఏ బి సి. ఈ భుజం మూడిటికి 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి భుజాన్ని ఏ, ఇక్కడ కూడా దీన్ని ఏగానే పరిగణిస్తూ ఉంటాం. అలాగే దీని యొక్క ఎత్తు హెచ్ అంటాం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద హైట్ అంటాం. ఓకేనా.
రైట్. ఇప్పుడు ఈ సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత కావాలి మనకు. సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు 3 భుజాల పొడవులు సమానం కాబట్టి ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనం 3a అనొచ్చు. అలాగే దీని వైశాల్యానికి సూత్రం వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా అంటాం. ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటాం. ఏమంటాం √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటాం. అలాగే దీని యొక్క ఎత్తు ఓకేనా ఎత్తు దీన్నే మనం ఏమంటాం హెచ్ అంటాం. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు మనము అంటే 1/2 హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కాబట్టి ఎత్తు √3/2 ఇంటూ ఏ. ఒకవేళ దీన్ని మనం విడమరిస్తే ఏమవుతుంది అంటే హాఫ్ రాయాలి, భూమి ఏ రాయాలి, ఇంకా మిగిలిపోయింది √3/2a కాబట్టి ఇది ఎత్తుగా ఉంటుంది. ఇదేమో హాఫ్, ఇదేమో భూమి, ఇదేమో ఎత్తు కాబట్టి ఎత్తు ఎంత అంటే ఏం చెప్పొచ్చు √3/2 ఇంటూ ఏ అని చెప్పుకోవచ్చు. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు సమద్విబాహు త్రిభుజము అంటాం. సమద్విబాహు త్రిభుజము అంటే ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా. అంటే 2 భుజాల పొడవులు సమానంగా ఉన్నట్లయితే అట్టి త్రిభుజాన్ని మనం ఏమంటామంటే ఐసోసిలస్ ట్రయాంగిల్ అంటాం. ఇదేమో ఏబిసి, ఈ భుజం ఈ భుజానికి సమానం అంటాం. ఈ అసమానపు భుజాన్ని ఏమంటాం మనము అంటే భూమి అంటాం. ఈ సమాన భుజాలను ఏ చేత సూచిస్తాం, దీన్నేమో బి చేత సూచిస్తాం, దీన్నేమో ఎత్తుగా పరిగణిస్తాం. అయిపోయింది. ఓకే రైట్. ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత అంటాం. దీని యొక్క చుట్టుకొలత ఏంటి అంటే ఏ ప్లస్ బి అంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2a + b అంటాం. ఇది చుట్టుకొలత. దీని వైశాల్యానికి సూత్రం కావాలి. ఓకే. సమద్విబాహు త్రిభుజ వైశాల్యానికి సూత్రం b/4 √a², 4a² - b² ఫార్ములా. దీన్ని ఒకవేళ మనము విడదీస్తే దీన్ని 1/2 ఇంటూ బేస్ ఇంటూ ఇంకా మిగిలిపోయింది ఏం మిగిలిపోయింది √4a² - b² డివైడెడ్ బై 2. ఇదేమో భూమి గాను ఇదేమో ఎత్తుగాను మనం పరిగణిస్తాం. విచ్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాస్ భూమి ఎత్తుగా మనం పరిగణిస్తాం. కాబట్టి ఒకవేళ మనకు ఎత్తే కావాలి అంటే ఏం రాస్తాం హాఫ్ √4a² - b² రాస్తాం. ఇది సమద్విబాహు త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ రాసుకున్నాం. ఓకేనా. చలో ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేది లంబకోణ త్రిభుజము అంటాం. లంబకోణ త్రిభుజము అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ఒక కోణం లంబకోణంగా ఉంటుంది. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి, ఇది 90 degrees. దీనికి ఆపోజిట్లో ఉన్నది స్మాల్ సి అంటాం. బికి ఆపోజిట్ బి, ఇదేమో స్మాల్ ఏ అంటాం. ఇప్పుడు దీన్ని మనము కర్ణము అంటాం. ఓకేనా. సో కర్ణానికి సూత్రం ఏంటి అంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం b² + a² మనం చెప్పుకోవచ్చు. అంటే డి అంటాం కర్ణాన్ని. డి ఈజ్ ఈక్వల్స్ టు √b² + a² అని చెప్పొచ్చు. ఒకవేళ నీకు d² కావాలి b² + a² చెప్పుకోవచ్చు. అలాగే మనకు చుట్టుకొలత కావాలి అనుకోండి. చుట్టూ ఉండే కొలత ఏ, ఆ తర్వాత వచ్చేది బి, ఆ తర్వాత వచ్చేది సి. దీన్ని మనం ఏమంటాము అంటే చుట్టుకొలత అంటాం. సి బదులు కర్ణము డి కూడా రాయొచ్చు, సి కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అలాగే వైశాల్యానికి సూత్రము అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు హాఫ్ ఇంటూ భూమి ఏ ఇంటూ ఎత్తు బి అంటాం. ఇది వైశాల్యాన్ని తెలియజేస్తుంది. వైశాల్యానికి యూనిట్స్ ఏమొస్తాయి చదరపు యూనిట్లు అంటాం. ప్రతి చోట అట్లాగే రాస్తాం. కేవలం పరిధి లేదా చుట్టుకొలత అయితే మాత్రం సెంటీమీటర్లు మీటర్లు అంటాం. ఒకవేళ వైశాల్యం వచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే చదరపు యూనిట్లు అంటాం. ఓకేనా రైట్.
ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటాం. లంబకోణ త్రిభుజం తర్వాత నెక్స్ట్ వచ్చేది లంబకోణ సమద్విబాహు త్రిభుజము అంటాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఓకే, రైట్. ఇందులో ఏముంటుంది? రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. ఈ లంబకోణ త్రిభుజంలో ఈ రెండు భుజాల పొడవులు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఇదేమో ఏ, ఇదేమో బి, ఇదేమో సి. ఇక్కడ ఏ అవుతే ఈ భుజం కూడా ఏమవుతుంది? ఏ. ఇది మాత్రం కర్ణం ఇట్లాగే ఉంటుంది, డిగానే రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? వైశాల్యానికి సూత్రం రాయొచ్చు, మనం వైశాల్యం రాయొచ్చు, చుట్టుకొలత రాయొచ్చు, అన్నీ రాయొచ్చు. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తుగా కూడా రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఏ స్క్వేర్ అంటాం. ఓకేనా, హాఫ్ ఏ స్క్వేర్ అంటాం. చలో, అట్లాగే ఒకవేళ డి కావాలి అంటే మనం ఏం చేస్తాం? అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 2a స్క్వేర్ అంటే అండర్ రూట్ 2 ఇంటూ ఏ అంటాం. ఓకే, ఏ బదులు ఏం రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్స్ టు డి బై రూట్ 2 అని రాయొచ్చు. దీన్ని ప్రతిక్షేపణ చేసి వైశాల్యాన్ని మార్చొచ్చు. హాఫ్ ఇంటూ డి బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటాం. అప్పుడు ఏమైపోతుంది? హాఫ్ ఇంటూ డి స్క్వేర్ డివైడెడ్ బై 2 అనగా డి స్క్వేర్ బై 4 అంటాం. ఓకేనా, సో ఇది మనకు కావలసినటువంటి ప్రాపర్టీస్. రైట్, ఇప్పుడు ఇది అయిపోతే మనం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్స్లోకి వెళ్తాం. ప్రాబ్లం నంబర్ 1. ఓకే, ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు అంటాడు. ఒక త్రిభుజము యొక్క భుజాల పొడవులు వరుసగా 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు అయిన దీని చుట్టుకొలత ఎంత మరియు వైశాల్యము ఎంత అంటాడు. వైశాల్యము ఎంత? భుజాల పొడవులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అయినా చుట్టుకొలత ఎంత అంటున్నాడు. అలాగే వైశాల్యం ఎంత అంటున్నాడు. కేవలం భుజాల పొడవులు ఇచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సినటువంటి ఫార్ములా, మనం ఉపయోగించాల్సినటువంటి సూత్రం ఏంటి అంటే త్రిభుజ వైశాల్యము ఇజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అంటాం. వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటాం. కానీ ఏ విలువ ఎంత ఇచ్చాడు? 3, బి విలువ ఎంత ఇచ్చాడు? 4, సి విలువ ఎంత ఇచ్చాడు? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, సి విలువ ఎంత ఇచ్చాడు? 5 డివైడెడ్ బై 2, 7, 5, 12 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 6. అలాగే మనం ఏం చేయాలి తెలుసా? ఇక్కడే ఎస్ మైనస్ ఏ విలువ కూడా కనుక్కోవాలి, ఎస్ మైనస్ బి కూడా కనుక్కోవాలి, ఎస్ మైనస్ సి కూడా కనుక్కోవాలి. ఈజీ అవుతుంది కనుక్కుంటే. ఎస్ ఎంత? 6, అందులో నుంచి ఏ మొదటిది 3 తీసేస్తే మిగిలిపోయేది 3. అలాగే ఎస్ ఎంత? 6, అందులో నుంచి 4 తీసేయి 2, అలాగే 6లో నుంచి 5 తీసే ఎంత వచ్చింది? 1. సో ఎస్ మైనస్ ఏ వచ్చింది మనకు, అలాగే ఎస్ మైనస్ బి ఉంది, ఎస్ మైనస్ సి కూడా ఉంది. కావున ఇప్పుడు మనం ప్రతిక్షేపణ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. అండర్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎస్? ఎస్ అనేది 6, ఎస్ మైనస్ ఏ ఇక్కడ ఆల్రెడీగా మనం చేసి పెట్టుకున్నాం 3, ఇక్కడ ఆల్రెడీగా సింప్లిఫై చేసాం ఎస్ మైనస్ బి 2, ఎస్ మైనస్ సి ఈజ్ 1. కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 6 18 2 ఎంత? 36, స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఎంత? 6 చదరపు సెంటీమీటర్లు. ఇదేం చెప్పొచ్చు మనము? వైశాల్యముగా చెప్పుకోవచ్చు. దీనికి ఇంకొక పద్ధతి ఉంది. ఏటా పద్ధతి అంటే ఇచ్చినటువంటి యూనిట్స్ ఏమి ఇచ్చాడు? సెకండ్ పద్ధతి, సెకండ్ మెథడ్. వీలవుతే చేస్తాం, గుర్తుపట్టాలి. ఇక్కడ 3 ఇచ్చాడు, ఆ తర్వాత 4 ఇచ్చాడు, ఆ తర్వాత 5 ఇచ్చాడు. ఇవి లంబకోణ త్రిభుజపు మితులు. ఓకేనా? ఇవి లంబకోణ త్రిభుజపు మితులు అంటాం. ఇవి లంబకోణ త్రిభుజపు మితులు కాబట్టి సెకండ్ మెథడ్ ఏంటి అంటే 3, 4, 5 అనేవి లంబకోణ త్రిభుజపు మితులు అంటాం. ఓకేనా?
సో ఈ లంబకోణపు త్రిభుజపు మితులు మనకు ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతాయో అప్పుడు మనం అంత చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం అంటే సింపుల్గా ఇదొక లంబకోణ త్రిభుజము అనుకోండి, ఓకేనా. ఇదొక 3 అవుతే ఇదేమో 4 అవుతే కర్ణం ఎట్లాగో పెద్ద ఉంటుంది కాబట్టి అది కర్ణం. కావున ఇప్పుడు వైశాల్యానికి సూత్రం ఏంటి అంటే ½ ఇంటూ భూమి 4 భాగాలు ఎత్తు 3 భాగాలు 2 1 2 2 కావున 6 చదరపు సెంటీమీటర్లు అంటాం, ఓకేనా. ట్రేస్ అవుట్ చేయాలి, ట్రేస్ అవుట్ చేసి మనం రాస్తాం. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనము సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఒక త్రిభుజం యొక్క ఎత్తు, ఒక త్రిభుజం యొక్క భూభుజం పొడవు 4.6 మీటర్లు, ఫుల్ స్టాప్. దీని యొక్క ఎత్తు 67 సెంటీమీటర్లు అయిన త్రిభుజ వైశాల్యము ఎంత? ఒక త్రిభుజం యొక్క భూభుజం పొడవు 4.6 మీటర్లు, ఎత్తు 67 సెంటీమీటర్లు అయిన త్రిభుజ వైశాల్యము ఎంత అంటాడు. సో మనము ఇక్కడ మనకు కావాల్సినటువంటి సాధన ఏం చేస్తాం మనము అంటే సొల్యూషన్. త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటి? త్రిభుజ వైశాల్యానికి సూత్రం ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం. హాఫే. భూమి ఎంతుంది? 4.6 మీటర్స్. 4.6 మీటర్స్. ఎత్తేమో 67 సెంటీమీటర్లు. ఇది సెంటీమీటర్లలో ఉంది, ఇది మీటర్లలో ఉంది. దాన్ని మార్చుకోవాలి. 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానం. ఇంటూ ఎత్తెంత? 67 సెంటీమీటర్లు. ఇప్పుడు 2 చేత దీన్ని భాగాహారం చేస్తే 2 23 అంటాం. 2.3 దట్ ఈస్ 23. ఒక పాయింట్ ఒక 0 పోతే 230 ఇంటూ 67 అని చెప్పొచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు 230ని 67 చేత గుణకారం చేయాలి. 7 3 21, 2 7 2 14, 2 16, 0 6 3 18, 1 6 2 12, 1 13, 0 1 14, 1 4 1 5 1. సో 15,410 చదరపు సెంటీమీటర్లు దీని యొక్క వైశాల్యం. ఓవర్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేది మనము థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. 3వ క్వశ్చన్కి వచ్చేద్దాం. 3వ క్వశ్చన్, ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు వరుసగా ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు వరుసగా 15 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్లు అయిన చుట్టుకొలత ఎంత, అలాగే వైశాల్యం ఎంత అంటాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇందులో ఇవి లంబకోణ త్రిభుజపు మితులు కావు. 15, 16, 17 వల్ల లంబకోణ త్రిభుజం ఏర్పడదు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని రాస్తాం? 15 సెంటీమీటర్లు, బి అనేది 16 సెంటీమీటర్లు, ఆ తర్వాత సి అనేది 17 సెంటీమీటర్లు అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ భుజాల పొడవులు అసమానంగా ఉన్నాయి కాబట్టి మనకున్న సూత్రం త్రిభుజము ఈజ్ ఈక్వల్స్ టు √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అంటాం. వేర్ S ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ B ప్లస్ C డివైడెడ్ బై 2. ఏ విలువ ఎంత? 15, B ఎంత? 16, C ఎంత? 17 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 7 6 13 5 18 1 2 3 4 48 బై 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 24 అంటాం. ఓకేనా, we will get as 24. ఎస్ విలువ ఏం చెప్పాను నేను? S మైనస్ ఏ కూడా ఇక్కడే కనుక్కోవాలి. 24లో నుంచి 15 పోవాలి, వచ్చేది 9. S మైనస్ బి అంటాం. 24లో నుంచి 16 తీసేయి 8. S మైనస్ సి అంటాం. 24లో నుంచి 17 తీసేయి 7. ఇప్పుడు ఇందులో ప్రతిక్షేపణ చేద్దాం. S ఎంత? 24. S మైనస్ ఏ ఎంత? 9. S మైనస్ బి 8. S మైనస్ సి 7 ఓవర్. ఓకేనా, నౌ ఇక్కడ మనం చేయాల్సింది ఏం చేస్తున్నామో చూద్దాం.
దీన్ని ఏం చేయొచ్చు, 8 చేత దీన్ని 8 3 24 రాయొచ్చు. 8 ఇంటూ 3 రాయొచ్చు. ఇదేమో 9, ఇదేమో 8, ఇదేమో 7. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 8లకు గాను ఒక 8 బయటకు వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9కు గాను 3 రాయొచ్చు. అండర్ రూట్లో 7 ఇంటూ 3 21 మిగిలిపోతుంది. కాబట్టి 24 స్క్వేర్ రూట్ ఆఫ్ 21 చదరపు సెంటీమీటర్లు అంటాం. ఓకేనా, ఇది 3వ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేది 4th క్వశ్చన్. ఒక త్రిభుజము, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భూమి 6 సెంటీమీటర్లు, కర్ణము 6.5 సెంటీమీటర్లు అయిన వైశాల్యము ఎంత అంటాడు. ఒక లంబకోణ త్రిభుజము యొక్క ఒక లంబకోణ త్రిభుజము యొక్క భూభుజం 6 సెంటీమీటర్లు, కర్ణం 10 సెంటీమీటర్లు అయిన త్రిభుజ వైశాల్యము ఎంత? ఓకే, అయితే లంబకోణ త్రిభుజం యొక్క భుజం, ఒక భూభుజం పొడవు ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు, కర్ణము 10 ఇచ్చాడు, వైశాల్యం ఎంత కనుక్కోండి అంటున్నాడు. దీనికి గాను మనం ఏం చేస్తాం చూడండి. ఫస్ట్ ఏం చేస్తాం, ఇదేమో 6 సెంటీమీటర్లు, కర్ణం ఏమో 10. ఇప్పుడు మనకి ఈ భుజం కావాలి. ఈ భుజం కావాలి అంటే మనము అండర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ అంటే కర్ణం యొక్క వర్గంలో నుంచి భుజం యొక్క వర్గాన్ని తీసేయాలి. 100 మైనస్ 36 అంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఎంత? 8. అంటే ఈ భుజం పొడవు 8 సెంటీమీటర్లు వచ్చింది. దేర్ఫోర్ దీని యొక్క వైశాల్యానికి సూత్రం, దీని యొక్క వైశాల్యము 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని రాస్తాం. కాబట్టి మనకు 1/2 ఇంటూ భూమి ఎంత? 6, ఎత్తు ఎంత? 8. 2 1 2 3 8 3 24 చదరపు సెంటీమీటర్లు అంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 5వ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు, ఒక సమబాహు త్రిభుజము యొక్క భుజం పొడవు 6 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? అలాగే ఇంకొకటి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ ఎత్తు ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ ఏం చేస్తాం, సమబాహు త్రిభుజము అంటే 3 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. దీని యొక్క ఇది ఏ 3 సేమ్ అంటాం. అప్పుడు దీని వైశాల్యానికి సూత్రం ఏంది? √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అన్నాం. దీని యొక్క ఎత్తుకు సూత్రం ఏంది? 1/2 ఇంటూ √3/2. దిస్ ఈజ్ √3/2 ఇంటూ ఏ ఎత్తు అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏ విలువ మనకు తెలుసు, ఏ విలువ ఎంత? 6 సెంటీమీటర్లు అని తేలిపోయింది. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే త్రిభుజ వైశాల్యానికి సూత్రం √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటాం. వాట్ ఈజ్ √3/4? ఏ విలువ ఎంత? 6 ఇంటూ 6. 2 2 2 3 2 1 2 3 3 9 ఇంటూ √3 9√3. ఓకేనా, 9√3 చదరపు సెంటీమీటర్లు. అలాగే మనకు ఎత్తు కావాలి, ఎత్తు హెచ్ అంటాం. ఈజ్ ఈక్వల్స్ టు √3/2 ఇంటూ ఏ ఎంత? 6. 2 1 2 3 కావున 3√3 సెంటీమీటర్స్ ఎత్తు. ఓవర్. ఓకే, ఇది 5వ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేది 6వ క్వశ్చన్, 6th క్వశ్చన్. 6th క్వశ్చన్. నెక్స్ట్, ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 8 సెంటీమీటర్లు అయిన
8 సెంటీమీటర్లు అయినా దీని వైశాల్యము ఎంత, ఎత్తు ఎంత, చుట్టుకొలత ఎంత అన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. చుట్టుకొలత ఎంత. ఇప్పుడు భుజం పొడవు ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఫైన్. ఆ తర్వాత మనల్ని ఏమడుగుతున్నాడు, మొట్టమొదటిది చుట్టుకొలత ఎంత అంటున్నాడు. చుట్టుకొలత ఏంటి, 3a అంటాం. 3 × 8 ఈజ్ ఈక్వల్స్ టు 24 సెంటీమీటర్లు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది చుట్టుకొలత తర్వాత ఎత్తు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎత్తుకు గాను √3/2 × a సూత్రం. √3/2 × వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఎంత, 8, 2 1 2 4. దిస్ ఈజ్ 4√3 సెంటీమీటర్స్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది వైశాల్యం అంటాం. వైశాల్యానికి సూత్రం ఏంటి, వైశాల్యము √3/4 × a². సమబాహు త్రిభుజ వైశాల్యానికి సూత్రం √3/4 × a². √3/4 × a వాల్యూ ఎంత, 8 × 8, 4 1 4 2 8 2 16, 16√3 చదరపు సెంటీమీటర్లు. ఫినిష్. నెక్స్ట్ 7th క్వశ్చన్. వాట్ అబౌట్ ద 7th వన్. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 4/√3 సెంటీమీటర్లు అయినా ఎత్తు ఎంత అంటాడు. సింపుల్. సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు ఇచ్చాడు, ఆ తర్వాత ఎత్తు ఎంత అంటున్నాడు. ఏం చేస్తాం మనము, ఎత్తుకు సూత్రం ఏంటి, ఎత్తు ఈజ్ ఈక్వల్స్ టు √3/2 × a. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఏ 4/√3 సెంటీమీటర్స్ అన్నాడు. ఇందులో ప్రతిక్షేపణ చేస్తాం. √3/2 × 4/√3. √3 క్యాన్సల్, 2 1 2 2. ఎత్తు ఎంత వచ్చింది, 2 సెంటీమీటర్స్. డన్. నెక్స్ట్ క్వశ్చన్ 8వ క్వశ్చన్. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 4√3 సెంటీమీటర్లు అయినా వైశాల్యం ఎంత, దీని యొక్క వైశాల్యం ఎంత. ఇక్కడ ఏం చేయాలి, ఏ భుజం పొడవు ఎంత ఇచ్చాడు, 4√3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. వైశాల్యానికి సూత్రం ఏంటి, సమబాహు త్రిభుజ వైశాల్యం √3/4 × a². √3/4 × a ఎంత, 4√3. మళ్ళీ ఏ రాయాలి, 4√3. 4 క్యాన్సల్, √3 × √3 3, 3 × 4 12. ఆ తర్వాత వచ్చేది 12√3 చదరపు సెంటీమీటర్లు. ఓకేనా. ఒక త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి 3:4:5. ఒక త్రిభుజం యొక్క భుజాల నిష్పత్తి 3:4:5. ఫుల్ స్టాప్. ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యము ఎంత, ఒక త్రిభుజము యొక్క భుజాల నిష్పత్తి 3:4:5. ఈ త్రిభుజము యొక్క చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యము ఎంత అంటాడు. ఇది చిన్న ఎలిమెంటరీ ప్రాబ్లం. భుజాల నిష్పత్తి ఇచ్చాడు, 3:4:5, చుట్టుకొలత 36 సెంటీమీటర్లు ఇచ్చాడు. ఒక పద్ధతి ఏం చేస్తాం మనము అంటే, మొదటి భుజము ఏమనుకుంటాం, 3x అనుకుంటాం. రెండవ భుజం ఏమనుకుంటాం, 4x అనుకుంటాం.
మూడో భుజాన్ని ఏమనుకుంటాం 5x అనుకుంటాం. ఆ తర్వాత ఈ 3 భుజాల పొడవుల మొత్తమే మనం ఏం చెప్తాము చుట్టుకొలత అంటాం. = 36. 3 4 7 5 12 x = 36 అంటాం. 12 1 12 3 36 x విలువ 3 అని తేలింది. ఆ తర్వాత దీని యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. 3 4 5 అనేది లంబకోణ త్రిభుజపు మితులు కాబట్టి అక్కడ రాసేద్దాం. మొదటి భుజము 3 3 9, రెండవ భుజము 3 4 12, మూడవ భుజం 3 5 15. ఇది లంబకోణ త్రిభుజపు మితులు. 9 9 81, ఆ తర్వాత 144. యాక్చువల్లీ 3:4:5 లంబకోణ త్రిభుజపు మితులు. ఇప్పుడు దీని వైశాల్యానికి సూత్రం కావాలి. దీని వైశాల్యం ½ ఇంటూ భూమి 12 ఇంటూ ఎత్తు 9. 2 1 2 6 9 6 ఎంత 54 చదరపు సెంటీమీటర్లు. ఇదొక పద్ధతి. రెండవది ఏంటి అంటే చుట్టుకొలత మొత్తం 36. చుట్టుకొలత 36. ఈ 36ని మనము 3:4:5 నిష్పత్తిలో విభజన చేయాలి. మొత్తం 12 1 ఎంత అంటే 12 3 36. ఒక్క భాగం ఎంతకు సమానం 36కు సమానం. ఎప్పుడైతే ఒక భాగం 36కు సమానం అయ్యిందో ఇప్పుడు మనకు వైశాల్యం కావాలి. ½ ఇంటూ భూమి 3 ఇంటూ 3 భాగాలు. ఓకేనా, 3 ఇంటూ 3. ఎత్తు 4 ఇంటూ అలాగే ఒక భాగం 3కు సమానం. లేదు అనుకుంటే దీన్ని ఇలా రాయొచ్చు మనము. ఏం రాయాలి? మొదటిది 3 ఇంటూ 3 ఈజ్ 9 అంటాం, దట్ ఈజ్ 9. రెండవ భుజం 4 ఇంటూ 3 = 12 అంటాం. మూడవ భుజం 5 ఇంటూ 3 = 15. కాకపోతే ఇవి లంబకోణ త్రిభుజపు మితులు. లంబకోణ త్రిభుజపు మితులు అంటాం, మితులు. ఓకేనా, ట్రిప్లెట్స్ అంటారు మితులు. అయితే ఇప్పుడు దీని వైశాల్యానికి సూత్రం ఏంటి అంటే ½ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. 2 1 2 6 9 6 ఎంత 54 చదరపు సెంటీమీటర్లు. ఇది మనకు 9వ లెక్క. 12 మీటర్ల ఎత్తుగల గోడకు 5 మీటర్ల దూరము నుండి ఒక నిచ్చెనను ఏటవాలుగా అమర్చిన నిచ్చెన పొడవు ఎంత? 12 మీటర్ల ఎత్తుగల గోడకు 5 మీటర్ల దూరము నుండి ఒక నిచ్చెనను ఏటవాలుగా అమర్చిన నిచ్చెన పొడవు ఎంత అంటాడు. నిచ్చెన పొడవు ఎంత అంటాడు. ఇది గోడ, దీన్ని వాల్ అంటాం. ఇక్కడ లాడర్ అంటాం. ఇది నిచ్చెన. ఈ విధంగా నిచ్చెన వేశారు. ఏమన్నాడు? 12 మీటర్ల ఎత్తుందట ఈ గోడ. ఇక్కడ 5 మీటర్ల దూరము నుండి అంటే గోడ యొక్క అడుగు భాగము నుండి ఎంత దూరము? 5 మీటర్ల దూరంలో ఈ నిచ్చెనను వేశారు. అయితే నిచ్చెన పొడవు ఎంత అంటాడు. ఖచ్చితంగా ఇది 90 degrees ఉంటుంది. కాబట్టి ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలా? ఈ కర్ణం మనం కనుక్కోవాలి. d √a² + b² అంటాం. మిగతా 2 భుజాల వర్గాల మొత్తం యొక్క వర్గమూలము అంటాం. a² 5 యొక్క వర్గము, b² 12 యొక్క వర్గము, √25 + 144 = 169. √169 ఎంత? 13 మీటర్స్. అంటే నిచ్చెన పొడవు ఎంత ఉండాలి? ఎంతుంది? 13 మీటర్లు, 13 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఓకే, ఒక త్రిభుజము యొక్క భూమి మరియు ఎత్తుల నిష్పత్తి 3:4. దీని వైశాల్యం
దీని వైశాల్యం 150 చదరపు సెంటీమీటర్లు అయినా దీని ఎత్తు ఎంత? ఇతనే చెప్పాడు, ప్రశ్నలోనే హింట్ ఇచ్చాడు. త్రిభుజం యొక్క భూమి, ఇదేమో ఎత్తు. భూమి 3 భాగాలను కలిగి ఉంది అన్నాడు, ఎత్తు 4 భాగాలను కలిగి ఉంది. 3 భాగాలు 3x, 4 భాగాలు 4x. వైశాల్యం కావాలి. లంబకోణ త్రిభుజం, ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తుల నిష్పత్తి 3:4 అన్నాడు. ఓకేనా, దీని వైశాల్యం కావాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీగా 3:4:5 అనేది లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది అనే విషయం మనకు అంతర్గతంగా బాగా తెలుసు మనకు. ఓకేనా, కాబట్టి దాన్ని పట్టుకొని మనం ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ వైశాల్యానికి సూత్రం ఏంటి అంటే 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటాం. 1/2 ఇంటూ భూమి ఎంత? ఇక్కడ 3x, ఎత్తు ఎంత? 4x. కానీ ఇదంతా కూడా దేనికి సమానంగా ఉంది అంటే 150 చదరపు సెంటీమీటర్లకు సమానం. అప్పుడు ఏమైపోతుంది? 2 1లు 2 2లు క్యాన్సల్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేది మనకు 3x ఇంటూ 2x = 6x² 150 అంటాం. 6 చేత 6 2లు 12, 6 5ల 30. x² 25 అంటే x విలువ ఎంత? 5. ఎప్పుడైతే నీకు x విలువ 5 అని తేలిందో ఎత్తు ఎంత ఉంది? 4x. కాబట్టి 4 × 5 ఎంత? 20 సెంటీమీటర్స్. ఎత్తు ఎంత వచ్చింది? 20 సెంటీమీటర్లు. రైట్. నెక్స్ట్ వచ్చేది 12వ క్వశ్చన్. 12. ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు రెట్టింపు అయిన దాని వైశాల్యం ఎన్ని రెట్లు అగును అంటాడు. ఒక త్రిభుజము యొక్క భుజాల పొడవులు రెట్టింపు అయినా దాని వైశాల్యం ఎన్ని రెట్లు అగును అంటాడు. ఓకే, ఉదాహరణకు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక చిన్న వీ కెన్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఇది 3, ఇదేమో 4, ఇదేమో 5. ఇప్పుడు మొదటి త్రిభుజ వైశాల్యము 1/2 ఇంటూ భూమి 4 ఇంటూ ఎత్తు 3, 2 1లు 2 2లు = 6 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు వీటి భుజాలను రెట్టింపు చేసినాం. దీన్నేమో 6, దీన్నేమో 8, ఇదేమో 10. ఇప్పుడు రెండవ త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు 2 1లు 2 4లు 6 4 24 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు మొదటి త్రిభుజ వైశాల్యానికి రెండవ త్రిభుజ వైశాల్యానికి నిష్పత్తి 6:24 అంటే 6 ఎక్కం 6 4 24 అనగా ఎన్ని రెట్లు అయింది? 4 రెట్లు అయ్యింది. 4 రెట్లు అయినది వేరు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది? 3 భాగాలు. కాబట్టి 3 రెట్లు పెరిగినది. చాలా డేంజరస్గా ఉంటుంది, ఇంపార్టెంట్ కూడా. పెరిగినది 4 రెట్లు అయినది. 4 రెట్లు అయింది అంటే ఇట్ టర్న్ ఇంటూ 4 టైమ్స్ అంటాం. అలాగే హౌ మచ్ ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ అంటే ఎన్ని రెట్లు పెరిగింది అని చెప్తాం? 3 రెట్లు పెరిగింది అని చెప్తాం. ఎన్ని రెట్లు? 3 రెట్లు పెరిగింది అంటాం. ఓకే, దీన్ని ఎగ్జాంపుల్స్ లేకుండా కూడా మనం చేయొచ్చు. మొదటి త్రిభుజ వైశాల్యం 1/2 ఇంటూ A ఇంటూ B. రెండవ త్రిభుజ వైశాల్యం 1/2 ఇంటూ భుజాన్ని రెట్టింపు చేసాం, ఇంకో భుజాన్ని కూడా రెట్టింపు చేసాం, అయిపోయింది. 1/2కు గాను 1/2 క్యాన్సల్. ఆ తర్వాత ఇక్కడ A ఇంటూ B కాబట్టి ఇదేమో AB ఇదేమో 4AB అంటాం. AB 1లు AB 1లు క్యాన్సల్ అంటే 1:4 అంటాం.
కాబట్టి ఎన్ని రెట్లు అయిందంటే ఏం చెప్తాం? 4 రెట్లు అయినది అంటాం. ఎన్ని రెట్లు పెరిగింది అంటే ఏం చెప్తాం? 3 రెట్లు. 3 రెట్లు పెరిగినది అంటాం. 3 రెట్లు పెరిగినది. ఓకేనా? ఫైన్. చలో. నెక్స్ట్ వచ్చేది 13. నెక్స్ట్ వచ్చేది 13. ఒక లంబకోణ త్రిభుజము యొక్క చుట్టుకొలత 90 సెంటీమీటర్లు. దీని కర్ణం పొడవు 39 సెంటీమీటర్లు అయిన మిగిలిన భుజాల పొడవులు ఎంతెంత? లంబకోణ త్రిభుజము యొక్క చుట్టుకొలత 90 సెంటీమీటర్స్. దీని కర్ణం పొడవు 39 సెంటీమీటర్లు అయినా మిగిలిన భుజాల పొడవులు ఎంతెంత అంటాడు. సింపుల్ ఏంటి అంటే లంబకోణ త్రిభుజపు మితులలో 5, 12 ఆ తర్వాత 13 చేత మనకు లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. 5 యొక్క వర్గం ఎంత? 25. 12 యొక్క వర్గం 144 ప్లస్ 25. 144 ప్లస్ 25 = 169. కాబట్టి 13. దీన్ని మనము 3 చేత గుణకారం చేసామనుకోండి ఇంటూ 3, అప్పుడు ఇది 15 అవుతుంది నిష్పత్తి. దీన్ని మనం గుణకారం చేసామనుకోండి 36 అవుతుంది. దీని ఒకవేళ గుణకారం చేసామనుకోండి 39 అవుతుంది. కాబట్టి ఇతడు కర్ణం పొడవు 39 అన్నాడు. ఇది మ్యాచ్ అయ్యింది మనకి ఇక్కడ. ఎప్పుడైతే ఇది మ్యాచ్ అయ్యిందో ఆటోమేటిక్గా ఇది రెండవ భుజం పొడవు, ఇది మొదటి భుజము, ఇది రెండవ భుజం పొడవులు మ్యాచ్ అయిపోయాయి. సార్ మరి చుట్టుకొలత సేమ్ ఉందా లేదా? చుట్టుకొలత వీడేమన్నాడు? 90 అన్నాడు. మొదటి భుజం యొక్క పొడవు 15, రెండవ భుజం యొక్క పొడవు 36, మూడవ భుజం యొక్క పొడవు 39. 9, 6, 15, 5, 22, 5, 3, 8, 1, 9 90 సెంటీమీటర్స్ అయిందా? అయ్యింది. కాబట్టి మిగిలిన భుజాల పొడవులు ఏం చెప్పొచ్చు? 15 సెంటీమీటర్లు. ఇంకొకటి ఏం చెప్పొచ్చు? 36 సెంటీమీటర్లుగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేది 14వది. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజము యొక్క లంబకోణ సమద్విబాహు త్రిభుజము యొక్క సమాన భుజాల పొడవులు 6 సెంటీమీటర్లు. ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజము యొక్క సమాన భుజాల పొడవులు 6 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? వైశాల్యము ఎంత? చూడండి, దీన్ని మనం ఎట్లా ప్లాన్ చేస్తాము? లంబకోణ సమద్విబాహు అంటే ఈ రెండు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. ఇది 90 degrees. ఇది 6 సెంటీమీటర్లు అన్నాడు, 6 సెంటీమీటర్లు అన్నాడు. ఈ కర్ణం కావాలి. కర్ణం =√6² + 6². √36, 36 2 × 36 లేదా 72 అంటాం. ఓకేనా? 2 × 36 అంటాం. అంటే 6√2 అవుతుంది. ఒక భుజం కాబట్టి డైరెక్ట్గా మనం రాయొచ్చు. D √2 × A. అలాగే √2 × A వాల్యూ 6. వీ కెన్ రైట్ ఇట్. అయితే వైశాల్యం కావాలి. అసలు కర్ణం సంబంధమే లేదు. వైశాల్యం కావాలి. వైశాల్యానికి సూత్రం ఏంటి? 1/2 × భూమి ఇంటూ ఏం రాసుకోవచ్చు? ఎత్తు. 1/2 × భూమి ఎంత? 6. ఎత్తు ఎంత? 6. 2 1 2 3 = 18 చదరపు సెంటీమీటర్లు.
నెక్స్ట్ 15వ లెక్క. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి ఒక సమద్విబాహు త్రిభుజము యొక్క భూమి 10 సెంటీమీటర్లు, సమాన భుజాల పొడవు 13 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? సమద్విబాహు త్రిభుజంలో ఇది ఏ, ఇదేమో బి అయినప్పుడు మనకు వైశాల్యానికి సూత్రం ఏం చెప్తుంది? b/4 × 4a² - b² అంటుంది. ఇక్కడ సందర్భంలో ఏ అనేది 13, అలాగే బి ఇచ్చాడు మనకు 10 ఇచ్చాడు. ఇవి రెండింటిని మనం ఇందులో ప్రతిక్షేపణ చేయాలి. ఇందులో ప్రతిక్షేపణ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? వైశాల్యానికి సూత్రము బి ఎంత? 10/4 × 4a². 4 × a 13², b 10². This is equals to 10/4 √4 × 169 - this is 100. Now how much you are going to be get it? This is equals to 10/4 × 169 × 4 అంటాం. ఇదేమో -100 అంటాం. ఎంత వస్తుందో చూడాలి. ఓకేనా? 169 × 4, 9 4 36, 3 16 64, 696 - 100 is equals to 10/4 √596. 596 అనేది 596 ఎస్ 64 3 67. ఓకేనా? 676. 576 అనేది 24 యొక్క వర్గము అంటే 10/4 × 24. 4 1 4 6 is equals to ఎంత? 60 చదరపు సెంటీమీటర్లు. ఏదవుతే అది. ఓకేనా? యూనిట్స్ ఏది ఇచ్చాడో చూసుకొని దాంట్లోకి మనం మారాలి. నెక్స్ట్ వచ్చేది 16వ క్వశ్చన్. ఒక సమద్విబాహు త్రిభుజము యొక్క భూమి పొడవు 16 సెంటీమీటర్లు, సమాన భుజాల పొడవు 10 సెంటీమీటర్లు అయిన వైశాల్యం ఎంత? ఎత్తు ఎంత? సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి పొడవు ఇచ్చాడు. బి = 16 సెంటీమీటర్లు ఇచ్చాడు. సమాన భుజాల పొడవు 10 సెంటీమీటర్లు ఇచ్చాడు. వైశాల్యానికి సూత్రం b/4 √4a² - b² ఇస్ ద ఫార్ములా. అప్పుడు బి ఎంత? 16/4 √4 × a² 10², b ఎంత? 16². 4 1 4 √4 × 10² 100 -16 యొక్క వర్గం 256. 4 √400 - 256 అంటాం. is equals to ఎంత? is equals to 4 √144. Yes, 144. Now this is 4 × 12 is equals to ఎంత? 48 చదరపు సెంటీమీటర్లు.
అలాగే ఎత్తు ఎంత అన్నాడు, వాట్ ఈజ్ ఇట్స్ హైట్ అన్నాడు. హైట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ డివైడెడ్ బై 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 400 మైనస్ 256 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 144 అంటే 12 డివైడెడ్ బై 2 అంటే 6 సెంటీమీటర్స్ అనేది ఎత్తు. ఓకే, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం చతురస్రాల గురించి, చతుర్భుజాల గురించి ప్రస్తావన. ఫస్ట్ వచ్చేది దీర్ఘ చతురస్రం. ఓకేనా, దీర్ఘ చతురస్రం రెక్టాంగిల్ అంటాం. ఏమంటాం? రెక్టాంగిల్ అంటాం. ఇది దీర్ఘ చతురస్రం. ఇదేమో పొడవు ఎల్ అంటాం, వెడల్పు బి. దీన్నేమో పొడవు అంటాం, బీనేమంటాం? వెడల్పు అంటాం. అయిపోయింది. దీన్ని ఏమంటాం మనము అంటే కర్ణము అంటాం. దిస్ ఈజ్ గోయింగ్ టు బి కాల్ యాజ్ ద డయాగ్నల్ కర్ణము అంటాం. ఓకేనా, రైట్. దీని యొక్క చుట్టుకొలత అంటాం. దీని యొక్క చుట్టుకొలత అంటాం. చుట్టుకొలత ఇజ్ ఈక్వల్స్ టు ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి. అంటే ఇది ఎల్ఏ ఇది బిఏ కాబట్టి చుట్టూ ఉండే కొలత కూడేస్తే 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటాం. తర్వాత వైశాల్యానికి సూత్రం. వైశాల్యము ఇంటూ ఇజ్ ఈక్వల్స్ టు భూమి ఇంటూ వెడల్పు. అలాగే మనకు ఒకవేళ కర్ణం కావాలి, అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది కర్ణాన్ని తెలియజేస్తుంది. ఓకే, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది చతురస్రం అంటాం. చతురస్రం అన్నా స్క్వేర్ అన్నా ఒకటే. చతురస్రంలో ఏమవుతాయి? 4 భుజాల పొడవులు సమానంగా ఉండి ప్రతి కోణం 90 degrees ఉంటుంది. ఈ కర్ణాల పొడవులు కూడా ఎలా ఉంటాయి? సేమ్ యాజ్గా సమానంగా ఉంటాయి. అయిపోయింది. దీని భుజం 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి కాబట్టి చతురస్రం యొక్క ఒక్క భుజం ఏ అవుతే ఏ అవుతుంది, ఇది కూడా ఏనే, ఇది కూడా ఏనే అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీని యొక్క చుట్టుకొలత కావాలి. చుట్టుకొలత 4 భుజాలు కాబట్టి 4a అంటాం. దీని యొక్క వైశాల్యానికి సూత్రం భుజము ఇంటూ భుజము, ఏ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలి? ఏ స్క్వేర్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది కర్ణంతో వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే వైశాల్యం ఇజ్ ఈక్వల్స్ టు కర్ణంతో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. డి ఇంటూ డి బై 2 లేదా డి స్క్వేర్ బై 2 అంటాం వైశాల్యం. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది కర్ణం పొడవు ఎంత, దట్ ఈజ్ √2 ఇంటూ ఏ అంటాం. ఇది కర్ణం పొడవును తెలియజేస్తుంది. ఇది కర్ణం పొడవును తెలియజేస్తుంది.